అయితే పొలిటికల్ జర్నీలో కూడా మీరు వదిలిపెట్టలేదు, మిమ్మల్ని ఆయన వదిలిపెట్టలేదు. 'కోట' గారు, 'బాబు మోహన్' గారి జర్నీ అనేది 2 కూడా. ఆయన గన్మెన్లు ఉండేది. హ్మ్. ఏంట్రా గన్మెన్ లేకుండా రాలేవా? హ్మ్. గన్మెన్లు నా కొడుకు అని కునికేవాడు. హ్మ్. మీ పక్కనే షూటింగ్‌లో. నేను నవ్వుకునేది. హ్మ్. కొర చూసేవాడు ఇట్లా. గన్మెన్లోకి వెళ్ళి నన్ను ఇట్లా ఇట్లా చూసేది. సరిగ్గా మాట్లాడేటోడు కాదు. నేను ఎందుకు వస్తుంది అని కోపం అనుకున్నా. ఈర్ష్య పడుతున్నా అనుకోలేదు. హ్మ్. కానీ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను కదా, సెకండ్ టైం కూడా ఎమ్మెల్యేగా గెలిచిన. కట్ చూస్తే పోటీ చేసింది నేను ఎమ్మెల్యే అయింది ఈయన కూడా. హ్మ్. ఓర్ని అయితే ఇది నిజంగానే ఈ ఈర్ష్యే. హ్మ్. అతను కోరిక వచ్చింది, వీడైండు నేను కాలేదు అనేది వచ్చిందనమాట. హ్మ్. అందుకే నన్ను ఊరికే ఏంటో గన్మెన్లు లేకుండా అని అయిపోయింది కదా. హ్మ్. నేను రెండోసారి ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా. ఒక గన్‌మెన్ పోయి ఏరా బాబుమోనా రారా నా పక్కన కూర్చోరా, టీవీలో చూపిస్తారు రమ్మన్నాను. మినిస్టర్, ఎమ్మెల్యే రాకూడదు అంటే నవ్విండ్రు కదా ఎమ్మెల్యేలు. హ్మ్. ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు ఇక. ఆ రోజు నుంచి అసెంబ్లీ లేదు ఇంకా. నేను ఎస్కాట్ తోటి పోయి ఏదో ఒకసారి మినిస్టర్గా కూడా నేను కలుసుందాంరా అయ్యా ఏదో 2-3 సినిమాలకు నేను చేశారు. ఎస్కాట్తో వచ్చాను. లొకేషన్‌కి. అలా ఓకే. ఇక చూడు అట్లా పాపం తర్వాత మళ్ళీ పోటీ చేయలేదు సెకండ్ టైము. హ్మ్. నేనేం పవర్లో ఉన్నాను. హ్మ్. వచ్చారా గన్మెన్లు వచ్చారు కదరా, హ్మ్. నువ్వు గన్మెన్ లేకుండా నువ్వు ఎందుకుంటావు అన్నాడు. సరే నీకోసం గన్మెన్ అని తీసేస్తాలే అన్నా ఒకసారి. హ్మ్. అట్లా గిలిగజ్జాలు, సరదాలు. సరదాగే ఓకే. కలిసి ఉండేవాళ్ళం. యెస్. యెస్. మా బ్యాడ్ లక్ అది.